నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కళ నెరవేరబోతుందా అంటే దానికి తొలి అడుగు పడినట్టే తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలగపూడి సెక్రటేరియట్ దగ్గర ఆయన సొంత ఇంటి కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేశారు. ఇక ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు గన్న అమరావతి అతి కొద్ది రోజుల్లోనే నిర్మింపబడబోతుంది. దానికి తగ్గట్టు ఇటు కేంద్రం నుంచి కావచ్చు సపోర్ట్ కూడా ఆ విధంగానే లభిస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము, ఆయన 3 రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా ఈ 5 ఏళ్ళు పరిపాలన చేయడం. ఈ నేపథ్యంలో మరి అసలు రాజధాని అసలు ఉంటుందా అనుకుంటున్న టైంలో మరి అమరావతికి అయితే అన్ని రకాల సపోర్ట్ అందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అక్కడ భూములకు రెక్కలు వచ్చే అవకాశం కూడా ఉంటుందా అన్న చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. సో అసలు మరి అమరావతి ఎప్పుడు నిర్మింపబడే అవకాశం ఉంది, దానికి ఎంత టైం పట్టొచ్చు, అలాగే చంద్రబాబు గారు కూడా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి అసలు ఇంకా అక్కడ భూములకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉందా, ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. హలో అండి. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ ఈరోజు చంద్రబాబు గారు ఆయన సొంత ఇంటి కోసం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం రాజధాని నిర్మాణం అని చెప్పి చంద్రబాబు గారు పూనుకున్నా కూడా పెద్దగా మూమెంట్ లేకపోవడం పనుల్లో. కానీ ఈసారి మాత్రం ఆయన భూమి పూజ చేయటం, అలాగే ప్రధాని గారు కూడా ఇంకో వారం 10 రోజుల్లో రాబోతూ ఉండటం, కేంద్రం నుంచి నిధులు అందడం, అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోరుకున్నటువంటి రాజధాని కొద్ది రోజుల్లోనే రాబోతుందంటారా? అలాగే ఈ రాజధాని కోసం నిధులన్నీ కూడా అక్కడే వెచ్చిస్తుంది అన్న టైంలో అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పిన నేపథ్యంలో మరి అక్కడ భూములకు రెక్కలు వస్తే ఇంకా ప్రభుత్వానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందంటారా? అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? అమరావతి శని వదిలింది, దశ తిరిగింది. ఎందుకంటే దాన్ని చంపేయాలని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏ విధమైన కుట్రలు చేశారో, అక్కడున్న మహిళల్ని, అక్కడున్న రైతుల్ని, రైతు కూలీల్ని ఎలా వేధింపులకి గురి చేశారో. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతి మొత్తం పరుగులు పెడుతున్న పరిస్థితుల్లో ఒక్క నిర్ణయం ఏ విధంగా అమరావతిని అతలాకుతలం చేసేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుపు అమరావతి పాలిట ఒక శాపంగా మారింది. మొత్తం పనులన్నీ ఆగిపోయాయి, కట్టిన భవనాలన్నీ పాడుపెట్టారు. అరే అసలు అక్కడ మొత్తం నీళ్లు ఏది, అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఆ ఫౌండేషన్లన్నీ మునిగిపోయాయి. అక్కడ ఉన్న రోడ్లు తవ్వేశారు, ఆ గ్రావెల్ స్టీల్ కూడా ఎత్తుకుపోయారు, అక్కడ ఉన్నటువంటి వాటర్ పైపులు కూడా ఎత్తుకుపోయారు. అంటే అమరావతి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో అదే శని వదిలిందా, దశ తిరిగిందా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అక్కడ భూముల ధరలు పెరిగిపోవటం, రియల్ ఎస్టేట్ భూమి ఏది అప్పట్లో నీకు స్క్వేర్ యార్డ్ చదరపు గజం 20,000 కన్నా దారుణంగా పడిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అయ్యాడో ఒక్కసారిగా మళ్ళీ అది డబల్ అయింది, 40,000, 60,000 కొన్ని గ్రామాల్లో. అంటే ఇవాళ చదరపు గజం మరి 40,000 నుంచి 60,000కి అమ్ముతున్నారంటే మనం చూసాం. మొన్న సిఆర్డిఏ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ 10 రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళని పిలిపించటం, మాట్లాడటం, ఆ ప్రెస్టేజ్, ఇంకా రకరకాలుగా బెంగళూరులో ఉన్నటువంటి 5 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ తీసుకోవటం. కనెక్టివిటీ పెరిగింది. ఏంటి ఇప్పుడు మనం చూసాం, రైల్ కనెక్టివిటీ వస్తుంది. అమరావతి నుంచి నీకు నగరాలన్నిటితో రైల్ కనెక్టివిటీ పెరిగిపోతే నీకు 2,465 కోట్లతో 57 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తున్నారు. అసలు ఆ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అంట ఏది అమరావతి. నీకు 1,500 ఎకరాల్లో కడుతున్నారని. అంటే ఇప్పుడు రైల్ కనెక్టివిటీయే కాదు, అసలు అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుంది అంటున్నారు. గన్నవరం విమానాశ్రయం ఉన్నా కూడా అమరావతిలో మరి 5,000 ఎకరాల్లో దగ్గర శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తలదన్నేలాగా ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం విమానాశ్రయం వస్తుందంటున్నారు. అట్లాగే అక్కడ ఒక క్రికెట్ స్టేడియం వస్తుందంటున్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అంటే మీరన్నారు ఏది, రైతులు భూములు ఇచ్చారు, ఒక 32,000 ఎకరాల భూములు రైతులకి. వాళ్ళ ఫ్లాట్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, నీకు ప్రభుత్వం దగ్గర ఇంకా 8,000 ఎకరాల భూమి ఉంటుంది.
ఈ 8,000 ఎకరాల భూమి దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల సంపద. ఆ 2 లక్షల కోట్ల సంపదని మరి జగన్మోహన్ రెడ్డి బూడిద చేయాలని చూశాడు. 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నానన్నాడు, అక్కడే కాపురం ఉంటానన్నాడు, లేకపోతే కర్నూలులో ఇంకో రాజధాని న్యాయ రాజధాని అన్నాడు. అటు కర్నూలుకి ఏం చేయలేదు, విశాఖకి ఏం చేయలేదు. అటు కర్నూలు రాయలసీమ ప్రజలు జగన్ని తిరస్కరించారు, ఇటు ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు జగన్ని తిరస్కరించారు. అంటే ఇవాళ అమరావతి రియల్ ఎస్టేట్ బూమ్. ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో నీకు ఎకరం 27 కోట్లు పలికిందంట. ఈ మధ్య 3 నెలల క్రితం నీకు 35 కోట్లు పలికిందంట. అంటే ఇవాళ అందరి దృష్టి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అమరావతి పైన. ఎందుకంటే భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో రియల్ ఎస్టేట్ మొత్తం అంతా నిస్తేజంగా ఉంది. అంతా నీకు డౌన్ఫాల్ నడుస్తుంటే అమరావతిలో మాత్రం అప్రైజ్. అందుకనే అందరూ ఇవాళ అమరావతి వైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మీరు అన్నారు చంద్రబాబు సొంత ఇంటికి భూమి పూజ, మేడం భువనేశ్వరి లోకేష్ దంపతులు అక్కడెక్కడ వెలగపూడి సెక్రటేరియట్ వెనక 1455 గజాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. రైతులే చంద్రబాబు దంపతులకి నూతన వస్త్రాలు పెట్టారు. అంటే ఒక తోబుట్టు కనుక ఇల్లు కట్టుకుంటే ఎట్లా అన్నదమ్ములు బట్టలు పెడతారో అక్కడ రైతులు భువనేశ్వరి మేడంకి చంద్రబాబుకి బట్టలు పెట్టడం కానీ, అంటే చంద్రబాబు ఇల్లు కట్టుకోవటం అనేది ఇవాళ అమరావతి అభివృద్ధిలో ఒక ముందడుగ్గా అప్పట్లో హేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్, చంద్రబాబు ఇక్కడ ఇల్లు లేదు అక్కడ ఎక్కడో లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు అని అవహేళన చేయడం, ఆయన ఏదో హైదరాబాద్ వెళ్ళిపోతాడు వస్తాడని. అంటే ఈ విధమైనటువంటి మాటలు విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళకి తిరుగులేని సమాధానంగా వాళ్ళ చంద్రబాబు ఇల్లు కట్టుకోవటమే కాదు, రేపొద్దున మీరు అన్నారు ఇంట్రోలో ఏంటి నరేంద్ర మోడీ మళ్ళీ అమరావతి వస్తున్నాడు, రేపు 3వ వారంలో ఎప్పుడో నీకు 1,00,000 కోట్ల వర్కులకు అక్కడ శంకుస్థాపన భూమి పూజలు చేస్తున్నాడు. అంటే ఇక అమరావతికి ఏ విధంగా నీకు ఒక అద్భుత రాజధానిగా మారుతోంది. అంటే ఒకటి ప్రధాని రావడం అక్కడ భూమి పూజ చేయడం గతంలో కూడా జరిగింది. అక్కడ ఆయన గతంలో చేశారు కానీ అది అప్పటితో ఆగిపోయింది. కేంద్రం నుంచి దగ్గర దగ్గర నీకు 10,000 కోట్లతో వర్కులు జరిగాయి. ఆ 10,000 కోట్ల వర్కుల్ని జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టాడు. ఒక కక్షతో అమరావతిని చంపాలని జగన్మోహన్ రెడ్డి చూస్తే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఇవాళ అమరావతి పుంజుకుందంటే నీకు 60,000 కోట్లు ఫస్ట్ బడ్జెట్లోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం కాదు, అమరావతి తొలి దశ నిర్మాణాలు 15,000 కోట్లు నీకు వరల్డ్ బ్యాంక్ నిధులు, ఏడీబీ నిధులు ఇంకొక 15,000 కోట్లు, మొత్తం రోడ్లన్నీ కూడా వర్కులు జరుగుతున్నాయి. మొత్తం ఐఏఎస్ల అసంపూర్తి భవనాలు లేకపోతే జడ్జీలవి లేకపోతే మంత్రుల క్వార్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ 10 నెలల్లోనే నీకు అక్కడ పనులు ముమ్మరమయ్యాయి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ పెంచేశారు. మొత్తం మనం చూసాం అటు ఆ కృష్ణానది మీద వంతెన, దానికి అమరావతి నుంచి నీకు టోటల్గా అప్రోచ్ రోడ్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అందరి దృష్టి అమరావతి మీద పడుతున్న నేపథ్యంలో అక్కడ భూములు ఇప్పుడే కొనుక్కుంటే లేదా ఇక తర్వాత అక్కడ మనకు అక్కడ భూమి కూడా దొరకదన్న దీంట్లో నీకు 5-6 గ్రామాల్లో అయితే 60,000 ఏది చదరపు గజం, ఉండవల్లి మంగళగిరి తాడేపల్లి ఆ ఏరియాస్లో. అదే కాదు ఏది ఇవాళ హై రైజ్ బిల్డింగ్స్, నీకు అక్కడ హై రైజ్ బిల్డింగ్స్లోకి వచ్చేసరికి నీకు చదరపు అడుగు దగ్గర దగ్గర 8,000 6,000 అలా పలుకుతుంది. అంటే ఇంకా నీకు మామూలు బిల్డింగ్స్లోకి వచ్చేసరికి 4,000 6,000 అలా నడుస్తుంది స్క్వేర్ ఫీట్. మొత్తం ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడికే వస్తున్నాయి, ప్రైవేట్ సంస్థలన్నీ అక్కడికే వస్తున్నాయి. గతంలో చంద్రబాబు భూములు ఇచ్చాడు ఒక 139 సంస్థలకి, వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాలని చూశాడు. మొన్న కూడా సిఆర్డీఏ తరఫున వాళ్ళందరికీ నోటీసులు పంపించారు, మీ కార్యాలయాలు వెంటనే పనులు ప్రారంభించండి, భవనాలు కట్టండి, లేకపోతే మీ భూములు క్యాన్సిల్ చేస్తామని. నాబార్డ్, స్టేట్ బ్యాంక్, లేకపోతే ఇంకా సిండికేట్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకులు కానీ లేకపోతే ఆర్బీఐ
ఇవన్నీ కూడా ఇవాళ అక్కడ ముందుకొచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయం కట్టాలని చూస్తే దగ్గర మరి 100 కోట్లతో కట్టాలని చూశారు చంద్రబాబు. జగన్ ఏం చేశాడు, దాన్ని కాస్త 30 కోట్లకు తగ్గించాడు. ఇప్పుడు మొన్న టీటీడీ చైర్మన్ మొన్న అక్కడ కళ్యాణం కూడా చేశారు. బిఆర్ నాయుడు, చంద్రబాబు వీళ్ళందరూ కూడా మొత్తం 150 కోట్లతో మళ్ళీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ వాళ్ళు ఏదైతే పాత ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అక్కడ కంప్లీట్ చేస్తామంటున్నారు. అంటే రైతుల్లో సంతోషం, మహిళల్లో సంతోషం, రైతు కూలీల్లో ఆనందం. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పింఛను ఆపేశాడు. పన్నులు కోల్పోయిన రైతు కూలీలకు పింఛన్లు ఇస్తే వాటిని కూడా ఆపేసిన పరిస్థితి. రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి కౌళ్ళు ఆపేశాడు. సంవత్సరానికి ఒక 200 కోట్లు 300 కోట్లు కౌలు ఇవ్వాలి. ఆ కౌలు కూడా ఆపేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళేంటి, ఎప్పటికప్పుడు నీకు ప్రతి ఏడాది కౌలు డబ్బులు పడిపోతున్నాయి. అంటే వాళ్ళందరిలో కూడా ఒక ఆశ, భవిష్యత్. ఆపిన డబ్బులు కూడా వేసారు అని చెప్పి కూడా అన్నారు. ఎందుకంటే ఇవాళ అది గ్రోత్ ఇంజన్. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ గ్రోత్ ఇంజన్గా అమరావతిని తయారు చేయటం. హైదరాబాద్ ఏ విధంగా అయితే తెలంగాణకి గ్రోత్ ఇంజన్గా ఉందో, ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే హైదరాబాద్. నీకు సంవత్సరానికి దగ్గర 50,000 కోట్లు 60,000 కోట్లు ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతి, అటు విజయవాడ, ఇటు గుంటూరు, ఈ 3 ప్రాంతాలు కనుక నీకు ట్రై సిటీగా మారితే అది జంట నగరాలు. ఇవి 3 నగరాలుగా కనుక అభివృద్ధి చెందితే అసలు దేశంలోనే అతిపెద్ద రాజధానిగా ఇవాళ అమరావతి రూపొందుతుంది. చంద్రబాబు నాయుడు మరి సొంతింటి భూమి పూజ ఇవాళ అమరావతిలో ప్రతి ఇంట్లో ఆనందాన్ని, ప్రతి కంట్లో సంతోషాన్ని నింపే అంశంగా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.